अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేకలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం లూసా బిన్ యహూద్ రజల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క సహాబా గారు ఇస్లాంను అయితే ఆయన సీక్రెట్గా స్వీకరించారు, కానీ ఆయన ఒక్క నమాజ్ కూడా చేయలేదు, ఆయన ఒక సజ్దా కూడా చేయలేదు, కానీ ఆయన చనిపోయారు. మరి ఆయన స్వర్గానికి వెళ్తారా అంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారో చూడండి. మరి ఆ యొక్క సహాబా మరి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి గడపను లేదు, ఆయనతోటి నడవను లేదు, ఆయనతోటి ఉండను లేదు, కానీ ఆయన ఒక సీక్రెట్గా రహస్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దాక్కొని ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కనిపిస్తే చాలని ఆయన ఎంతో ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన ఒక యహూది. మరి అతన్ని కలిసినా, అతనితో మాట్లాడినా, అతని మాట విన్నా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసినా, ఆయన మాట విన్నా, ఆయన దగ్గరికి వెళ్ళి మరి ధర్మం ఏంటి, దీనేంటి, ఇస్లాం ఏంటని తెలుసుకున్న, నమాజులు చదివిన, మరి అతని యొక్క ఈ యొక్క కోమ్ ఏదైతే ఉందో యహూద్ కోమ్, మరి వారు అతన్ని బతకనివ్వరు, అతన్ని ఏదో ఒక శిక్షకు గురి చేస్తారు లేదా ఇంకేదన్నా చేస్తారు. మరి ఇటువంటి భయంతో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలవలేకపోయాడు. అతన్ని దూరం నుంచే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడటం, మరి ఆయన ఏం చెప్తున్నాడని దాక్కుంటూ వినటం, తెలుసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఏదైతేనేమి ఎట్టకేలకి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఒక ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు అని తెలుసుకొని, అది ఏంటని ప్రజల ద్వారా తెలుసుకొని, మరి ఎప్పటికైనా సరే ఎలా అయినా సరే నేను ఆయన నోటి ద్వారా, ఆయన చేతుల ద్వారా మరి నేను కల్మా చదవాలి అని ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. చివరికి అతన్ని అలా భయంగా దూరంగా ఉండే లాస్ట్కి ఆయన్ని కలవాలి, ఆయన ద్వారా కల్మా చదవాలి, ఆయన ద్వారా దీంట్లోకి రావాలని ప్రయత్నిస్తూనే లాస్ట్కి ఆయనకి జ్వరం పట్టుకుంది ఒకరోజు. మరి లాస్ట్కి ఆ జ్వరం ఎలా అయిందంటే అతని యొక్క మరణం వరకు కూడా ఆ యొక్క జ్వరాన్ని తీసుకెళ్ళింది అతన్ని. లాస్ట్కి అతను చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతని యొక్క తండ్రి ఎన్నో డబ్బులు ఉండి కూడా అతడు ఏం చేయలేకపోయాడు. ఎంతోమంది డాక్టర్లను, వైద్య నిపుణులను, ఎన్నో రకాల వైద్య నిపుణులను మరి ఎంతోమందిని పిలిపించి కూడా మరి ఎటువంటి స్వస్థత అతనికి, ఎటువంటి పురోగతి అతనికి దొరకలేదు. చివరికి ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఒకానొక రోజు అతడు తన తండ్రితో చివరిగా నోట్లో నుంచి మాట వచ్చేరాక ఒక మాట నేను నీతో చెప్పాలనుకుంటున్నాను, నా ఆఖరి కోరిక ఓ నాన్నగారు మీరు తీరుస్తారా అని అతని యొక్క తండ్రిని అడగడం జరిగింది.